ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథములో నుండి మీకా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనమును మనం చూద్దాం. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేసేదను, ఇశ్రాయేలు శేషించిన వారిని తప్పక నేను సమకూర్చెదను. ఈ వాక్యములో రాయబడిన లేఖన భాగాలు, యాకోబు సంతతి నేను వారందరినీ తప్పక పోగు చేసేదను. దేవుని బిడ్డలు, క్రైస్తవ సంఘమును, దేవుణ్ణి వెంబడించువారు ఈరోజు వాక్యం చెప్తున్న మాట, తప్పక నేను వారందరినీ పోగు చేసేదను. ఏ ఏ విషయములో దేవుని యొక్క సన్నిధి దూరన ఉన్నారో, చెదిరిపోయిన అనుభవాల్లో ఉన్నారు, చెదిరిపోయిన మనస్సుగా ఉన్నారు, చెదరగొట్టిన మనస్సుగా ఉన్నారు, వాక్యం చెప్తున్న మాట, నేను వారందరినీ ఖచ్చితంగా నేను పోగు చేసేదను. నువ్వు ఏం కోల్పోయావో, ఏది పోగొట్టుకున్నావో వాటినన్నిటినీ కూడా తప్పక నేను పోగు చేస్తానని వాక్యం చెప్తున్న మాట. యెహెజ్కేలు గ్రంథములో 22వ అధ్యాయము 18వ వచనం, నరపుత్రుడా, ఇశ్రాయేలీలు నా దృష్టికి మస్టు వంటి వారు, అందరినీ కొలిమిలోను ఇత్తడిగాను తగరముగాను ఇనుముగాను సీసముగాను ఎరి వారిని వెండి మస్టు వంటి వారైతిరి. మస్టు వంటి వారు. చూడండి, నరపుత్రులను గురించి ఇక్కడ వివరణిస్తున్నారు. వీళ్ళు కేవలము ఒక మస్టు పట్టినట్లుగా, వాటినన్నిటిని నేను ఆరని అగ్నితో పరిశుద్ధాత్మ అగ్ని చేత వాటిని కాల్చివేసి ఆ మస్టు దేవుని వాక్యం ఇక్కడ చెబుతున్న మాట. చూడండి, మనిషి యొక్క జీవితము ఎలా ఉన్నదంటే, నా దృష్టికి మస్టు వంటి వారు, ఇత్తడి వంటివి, ఇనుము వంటివి, శేషము వంటివి, వెండి వంటిది, రకరకాల స్వభావాలతో పోల్చి కొన్నిటికి మస్టు పట్టినప్పుడు చూడండి, వాటి రూపము ఆకారం అంతా కూడా మారిపోద్ది. దేవుడి దృష్టిలో కూడా కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి కొన్నిసార్లు మస్టు పట్టినటువంటి అనుభవం. అందుకని ఆ మస్టు పట్టాలంటే ఖచ్చితంగా అది కొలిమిలో వేయవలసిందే. చూడండి, ఒక దీపము వెలిగిస్తున్నప్పుడు ఒత్తు చూడండి, దాని చుట్టూ మస్టు పట్టినప్పుడు అది సరిగా కాంతి అవ్వదు. ఆ ఒత్తును కాస్త కట్ చేసి కాస్త అది సరిచేస్తే ఆ మస్ట్ అంతా పోయి చక్కగా కాంతివంతంగా ఉన్నట్లుగా మనకు కనపడుద్ది. ఈరోజు మన జీవితంలో కూడా ఏ విషయములో నరపుత్రుల మస్టు పట్టినటువంటి జీవితాలు ఉండకూడదు. దేవుడి సన్నిధిలో మనం పోగు చేసిన ఆత్మ సంబంధమైన ఆయనతో సహవాసము గలవారై ఉండాలి. ఎందుకంటే విలాపి వాక్యములో 3వ అధ్యాయములో 4వ వచనములో ఒక మాట ఉంటుంది, ఆయన మాంసమును ఇదిగో నా చెరలన్నీ క్షీణింప చేసిన వాడు, నా ఎముకలను విరగొట్టిన ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, సమస్తము దేవుని వశములో ఉన్నది. వాస్తవానికి విలాపి వాక్యములో ప్రారంభములో వీరు ఘనతకెక్కవలసిన వారు, వీరి ఆకారము ఇమము కంటే తెల్లనవైనవి, పగటము కంటే ఎర్రనవైనవి, నీలము కంటే ఎంతో చక్కగా ఉండేటువంటి రూపాన్ని ప్రభు చూసినప్పుడు, కానీ 3-4 వచనాల్లోకి వచ్చేలకే వీళ్ళ ఆకారము బొగ్గు కంటే హీనమైపోయింది. కారణం ఏంటంటే దేవుని దృష్టిలో వీరు ఎంతో పాపం చేసి ఉన్నారని వాక్యం చెప్తున్నమాట. అందుకని ఎముకలు విరగొట్టబడినట్లు వారి మాంసము క్షీణించిపోయినట్లుగా రాయబడి ఉన్నది. కారణం ఏంటంటే దేవునికి దూరం అయిపోవటం, దేవుడి వాక్యానికి దూరాన ఉండటం,
దేవుడు చెప్పిన మాటలు భయభక్తులు లేకపోవటం, ఒకప్పుడు వాళ్ళ హృదయంలో నాట్యముగా ఉండేటువంటిది నాట్యమంతా కూడా దుఃఖముగా మారిపోయింది. వాళ్ళ తలల మీద కిరీటాలు పడిపోయినాయి, వాళ్ళ ఎముకలు క్షీణించిపోయినాయి. కారణం ఏంటంటే మేము దేవుని దృష్టికి పాపము చేసి ఉన్నాము. అందుకనే ఇంత ఘోరమైన స్థితి వచ్చింది. చాలామంది జీవితంలో దేవుని యొద్దకు వచ్చి కూడా కొన్నిసార్లు దూరాన వెళ్ళిపోయి ఏదో చేద్దాం, ఏదో చేసుకుందాంలే అనే ఆలోచన చేస్తూ దేవుడి సన్నిధికి దూరం అయిపోయిన వారు, హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయిన వారు కూడా లేకపోలేదు. అందుకనే నేను తిరిగి మరలా తప్పక నేను మిమ్మల్ని పోగు చేసేదను. ఆయన మాట విని ఆయన వైపు మరలండి. ఎందుకంటే యెషయా గ్రంథములో 1వ అధ్యాయం 25వ వచనములో మనం చదువుతాం, నా హస్తము నీ మీద పెట్టి ఇదిగో ఉంచితిని, నీ మనుషుల యొక్క నిర్మాణములను చేసిన నీలో కల్పించిన ఇదిగో తగరముతోను చేసి తినని చెప్పాను. చూసారండి, దేవుడు హస్తము వారి మీద ఉన్నప్పుడు, దేవుడు హస్తము వారి మీద ఉంచినప్పుడు వారిని నిర్మించిన నిర్మాణకుడు వారికి ఉన్న ప్రతి ఒక్కటి కూడా సమస్యలు ఏదైనా నిరోళము చేసి నిర్మలమైన మనస్సుతో, నిబ్బరమైన బుద్ధితో, నిలకడమైన జీవితము జీవించే అనుభవాలు ప్రభువు దగ్గర ఉన్నవి. యెషయా గ్రంథములు 33వ అధ్యాయం 16వ వచనములో మనం చదివితే, పర్వతములను ఇదిగో శిలలో అతనికి కొట్టుకొనెను, తప్పక అతనిని ఆహారము దొరుకును, అతనికి నీళ్లును అతనికి శాశ్వతముగా ఇస్తాను. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే పోగు చేయటమే కాదు, నీకు శాశ్వతమైన ఆహారము, శాశ్వతమైనటువంటి దీవెనలు నేను మీకు కలుగు చేస్తానని ఈ వాక్యములో చెబుతున్న మాట. ఇది దేవుని వాక్యములు రాయబడినటువంటి విషయాల్లో మీరు గమనించాలి. తప్పక నేను పోగు చేయటమే కాదు, వారికి ఆహారాన్ని నేను ఇస్తాను, సమృద్ధిని నేను ఇస్తాను. ఎందుకంటే యోహాను సువార్తలో 6వ అధ్యాయం 27వ వచనములో మీరు చూస్తే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు, కానీ నిత్య జీవార్థమైనటువంటి అక్షయమైన ఆహారం ఉన్నది, వాటి కొరకే మీరు కష్టపడండి. ఈరోజు మనుషులు క్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నారు. దానికోసం ఎన్నో తప్పిదములు, ఎన్నో పాపములు, ఎన్నో బలహీనతలు, ఎన్నో లోపములు, ఎన్నో శాపములు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసాలు, ఎన్నో అక్రమాలు చేస్తున్నారు. కానీ అది ప్రయాస వ్యర్థమే. కానీ ఇక్కడ అంటున్న మాట, నిత్య జీవార్థమైన ఆహారము, అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడింది. దేవుడు వాక్యం చెప్తున్న మాట. అబద్ధములు ఆడకూడదు, మోసం చేయకూడదు, అక్రమములు చేయకూడదు. వాక్యం చెప్తున్నది, వాక్యానుసారంగా జీవించటమే అదే అక్షయమైన ఆహారము. దానికోసం ప్రయాసపడినట్లయితే శాశ్వతమైన జీవితము నీకు దేవుడు ఆయన సన్నిధిలో జీవిత విధానాన్ని పెట్టాడు. అంత కరెక్ట్గా ఉండేది ఎవరండి అని అనుకోవద్దు. కరెక్ట్గా ఉంటేనే, దేవుడితో తీర్మానం చేసుకుంటేనే ఆయన నీతో సహవాసం చేయటానికి ఇష్టపడతారండి. వాక్యం చెప్తున్న మాట. ఎందుకంటే వాక్యములో రాయబడిన మాటల్లో కీర్తన గ్రంథం 78వ కీర్తన 24వ వచనంలో, ఆహారమునకు ఆయన వారి మీద మన్నాను కురిపించను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను. చూడండి, పితరులు ఆహారము కొరకు 40 సంవత్సరాలు ఆకాశము తెరవబడి వారికి ఆహారాన్ని దేవుడు సమకూర్చి పెట్టాడు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టలా. పోగు చేసి ఐగుప్తి నుండి పాలు తేళ్లు ప్రవహించే దేశమునకు వారిని నడిపిస్తున్నటువంటి సమయంలో ఎక్కడ తప్పిపోకుండా దేవుడు వారికి సమృద్ధి కలిగిన ఆహారం, ఈ ఆహారమే ఏమని మనం సూచించాలంటే వాక్యం చెప్తున్నటువంటి మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని వాక్యముగా మనం తీసుకోవాలి. యోహాను సువార్తలో, ఎబ్రీలుకు రాసిన పత్రికలో మనం చూస్తే 6వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు దివ్య వాక్యమును రాబోవు సంబంధమైన, యుగ సంబంధమైన ఇదిగో శక్తులను, ప్రభావములను అనుభవించిన తర్వాత మనం ఏ విషయంలో కూడా దేవుని సన్నిధిలో ఎక్కడ కూడా తప్పిపోకూడదు, జారిపోకూడదని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాయబడినటువంటి మాటల్లో మీరు గమనించినట్లయితే
జీవము కలిగిన దేవుని సన్నిధిలో జీవాహారమును దేవుడు ఒకటి మీరు గమనించాలి, తప్పక నేను వారిని పోగు చేసేదను, పోగు చేసిన వారికి శాశ్వతమైన ఆహారాన్ని సమకూరుస్తాను. శాశ్వతమైన ఆహారాన్ని సమకూర్చటమే కాదు, దేవుని యొక్క వాక్యము కొరకు ప్రయాసపడండి, నేను నిత్య జీవమును కలుగు చేసే అక్షయమైన ఆహారాన్ని మీ కొరకు ఏర్పాటు చేసి ఉన్నాను. కాబట్టి ఈ వాక్యమును బట్టి తప్పక నేను పోగు చేసేదను. వాక్యము వినక, వాక్యానుసారంగా నడవక, వాక్యము సరిగా అర్థం చేసుకోక ఎక్కడైనా తప్పిపోయిన పరిస్థితులు ఉన్నాయేమో తప్పక నేను మిమ్మల్ని అందరినీ ఇదిగో పోగు చేస్తానని ప్రభు చెప్తున్నాడు. ఆయన యొద్దకు నిలువు, ఆయనతో నిబంధన చేసుకో. ఆయన కృప మనందరికీ తోడయుండి నడిపించి భద్రపరచునుగా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఉదయకాలము చెదిరిపోయిన వారందరినీ, చెదిరిపోయిన దేవుని పిల్లల్ని, మారు మనసు పొంది చెదిరిపోయిన వారు, బాప్తిసము పొంది చెదిరిపోయిన వారు, దేవుని నమ్మి చెదిరిపోయిన వారందరినీ మీ సన్నిధిలో పోగు చేసి తిరిగి మరలా మీ అందు భయభక్తులు కలిగి జీవించే జీవితం మా కొరకు సిద్ధపరచబడిన ఆహారం, ఇది అక్షయమైన ఆహారం అని మీ సన్నిధిలో నిలిచి అది శాశ్వతమైన జీవము కలుగుంటుందని ప్రతి ఒక్కరి జీవితాలను కట్టి ఫలింపచేయు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.